హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ప్రోస్టేట్ గ్రంథి యొక్క వాపుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారంటే ఈ వాపును తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా నేను చెప్తాను. దీనికి కావాల్సిందల్లా నాగజెముడు అండి. నాగజెముడు చెట్టు అంటే చాలా మంది కూడా తెలుసు, ఇంటి ముందర కట్టుకుంటారు, ముళ్ళుగా ఉంటుంది. సో ఈ నాగజెముడు చెట్టు యొక్క పువ్వులను తీసుకొని రావాలి. ఇవి మనకు సహజంగా దొరకకపోయినా బట్ పల్లెటూరు ప్రాంతాల్లో ఇవి అధికంగానే దొరుకుతాయి. ఈ పూలను తీసుకొని వచ్చి ఎండబెట్టి వాటిని మెత్తగా చూర్ణంలా చేసి ఒక అరతులం చూర్ణాన్ని ఉదయం రాత్రి 2 పూటల అరతులం లేదా పావుతులం చొప్పున గోరువెచ్చటి నీటితో తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రోస్టేట్ గ్రంథి యొక్క వాపు అనేది క్రమక్రమంగా చాలా త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. నాగజెముడు చెట్టు యొక్క పూలను ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని పావుతులం నుంచి అరతులం మోతాదులో ఒక టీ గ్లాసు గోరువెచ్చటి నీటిలో తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది చాలా త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పకుండా సొల్యూషన్ అందిస్తాను. థ్యాంక్ యూ.